Welcome to digital class 7th class Telugu medium, subject English, lesson number 3, Pulu, W, దాంట్లో గ్రామర్ వినమ్మా. నేను పెడతాను ఇక్కడ గ్రామర్ ఇవి ఎలా చేయాలనేది నేను చెప్తాను. మీరు హోంవర్క్ కూడా ఇవే రాసి నాకు పంపించాలి. ఓకే చెల్లం. ఇది 45 పేజీలో ఉంది. ఈ పేజీ 45 పేజీలో గ్రామర్ ఉంది. నేను చెప్తున్నాను ఇక్కడ రాసిన పేజ్ నెంబర్ 45 గ్రామర్. Pick out the antonyms from the text for the words given below. ఇక్కడ మీనింగ్స్ అన్నమాట. యాంటీనోనిమ్స్ అంటే మీనింగ్స్. ఈ మీనింగ్స్ మనకి చూసి రాదు. Fill in the blanks in the following paragraph with the words given in the box. బాక్స్లో ఉన్నటువంటి ఇవి ఇక్కడ రెస్పెక్ట్ ఒకటి, స్కిల్ఫుల్ ఒకటి, రెస్పెక్ట్, స్కిల్ఫుల్, lawful, capture, worthy, amaze, conquer, frighten, remain. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు మనకి. ఈ పారాగ్రాఫ్లో మనం ఏ విధంగా ఎన్ని పెట్టాలి, ఏది పెట్టాలి అనేది చూడం. ఐ నో దాట్ యు ఆర్ వెరీ, చెప్పండి దానికి ఏం పెట్టాలి మనం, అది మీరు పెట్టాలి. నెక్స్ట్, అండ్ డాష్ ఆఫ్ ద పొజిషన్ యు హోల్డ్, ఏం పెట్టాలి చెప్పండి మీరు. lawful, ఏం పెట్టాలి, lawful. I know that you are very lawful and dash of position, dash respect of position you hold. మీ అంటే నీ యొక్క రెస్పెక్ట్ నేను నిలబెట్టుకున్నావు. బట్ ఐఎమ్ రియల్లీ, చెప్పండి, ఐఎమ్ రియల్లీ proposal to know that you feel as though you have dashed the world, conquered the world. ఎవరి గురించి ఎవరు చెప్తున్నారు చెప్పండి. అలెగ్జాండర్ గురించి పురు ద బ్రేవ్ని చెప్తున్నాడు ఇవన్నీ. దీస్ డేస్ నో బడీ ఈజ్ బీయింగ్ రెస్పెక్టెడ్ బై ద అదర్. I would like to make a dash so that you will dash humble and dash. I hope my words dash your imagination and you dash me as your teacher. ఇది దీంట్లో మీరు ఇక్కడ ఉన్నటువంటి వర్డ్స్ అన్నింటినీ అది ఏ మీనింగ్ అయితే ఇక్కడ సూటబుల్ అవుతుందో దాని ప్రకారం మీరు రాసి పంపించాలి. రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్, స్కిల్ఫుల్ అంటే చాలా కేపబుల్ అని. ప్రపోజల్ అంటే ఆయన చేసిన ప్రపోజల్ని ఆయన మనం ఒక ప్రపోజల్ చేసుకుంటాం కదా, నువ్వు ఇది చెయ్యి లేకపోతే నువ్వు ఇలా ఉండు ఇలా ఉండని చేస్తాం కదా దాన్ని. లాఫుల్ అంటే మీనింగ్ చూడండి. ఇక్కడ ఇచ్చారు కదా లాఫుల్ అనేది మీనింగ్ చూడండి. ఓకే, నెక్స్ట్ ఆఫ్ ద పొజిషన్. నెక్స్ట్ క్యాప్చర్ అంటే పట్టుబడడం. క్యాప్చరింగ్ అంటే పట్టుకోవడం. పట్టుబడ్డాడు కదా యుద్ధంలో, అది. వర్ది అంటే చాలా కేపబుల్ అని. తర్వాత అమేజ్డ్, చాలా ఆశ్చర్యం వేసింది అని. అమేజింగ్ అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. కాంకర్డ్ అంటే అది పరిపాలించడం అంటే డిక్టేటర్షిప్. కాంకర్డ్ అంటే పరిపాలించడం. ఫ్రైటెండ్ అంటే ఏం చెప్పండి, భయపడడం.
తర్వాత రిమైన్ అంటే మిగిలింది. ఈ దీనికి మీకు ఏం అర్థమైతే ఏ వర్డ్ పెడితే బాగుంటుంది అని మీరు చూసి రాసి నాకు పంపించాలి. ఓకే చిల్డ్రన్. నెక్స్ట్ చూడండి. ద వర్డ్ ప్రికాషన్ కన్సిస్ట్ ఆఫ్ 2 pairs, ఇన్ అండ్ డిపెండెంట్. ప్రొఫిక్స్ రూట్. అంటే ప్రొఫిక్స్ అంటే ఇన్, రూట్ అసలు ఏంటి? డిపెండెంట్ అన్నది రూట్. ద వర్డ్ డేంజరస్ కన్సిస్ట్ ఆఫ్ 2 parts, డిఫర్, ఆర్ అండ్ ఎన్స్. అంటే రూట్ ముందు వచ్చింది డిఫరెన్స్ అన్నదానికి రూట్ ముందు వచ్చింది, సఫిక్స్ అన్నది తర్వాత వచ్చింది. దానికి మనం కొన్ని చూద్దాం. యాడ్ అప్రోప్రియేట్ ప్రిఫిక్సెస్ suffixes to the following roots to make new words. The first one is done for you. ఇక్కడ ఇది పెడతాను. ఫస్ట్ది ప్రిఫిక్స్ ఏంటంటే డిస్, అంటే డిస్కరేజ్, డిస్ ప్లస్ కరేజ్, డిస్కరేజ్. తర్వాత యాక్టివ్ ఉంది, ఇన్యాక్టివ్, ఇన్ పెట్టాలి కదా. తర్వాత లీగల్, ఇల్లీగల్, ILL, ఇల్లీగల్. ఏబుల్, అనేబుల్, UNABL. తర్వాత బిలీవ్, అన్బిలీవ్, UN. దానికి ఇలా పెట్టాలి. ఇక్కడ చూడండి. నెక్స్ట్ది ఇక్కడ ఉన్నది చూడండి. కింగ్ ప్లస్ డమ్, కింగ్డమ్. ఫస్ట్ చేశారు. రిచ్ చెప్పండి, రిచ్నెస్. బ్రేవ్, మోర్ బ్రేవ్ లేకపోతే బ్రేవ్లీ అంట. తర్వాత ఫేమ్, మోర్ ఫేమ్, మోస్ట్ ఫేమ్. తర్వాత బాయ్ అంటే మీరు ఏం రాయాలో బాయ్ రాయాలి, న్యూ వర్డ్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి. ప్రిఫిక్స్ సఫిక్స్ అనే వర్డ్స్ యాడ్ చేసి మీరు రాయాలంట. ఇక్కడ చైల్డ్ అని ఉంది. ఇక్కడ ఏం రాయాలి? హీ వాజ్ యాక్టింగ్ ఇన్ ఏ వెరీ డాష్ వే. ఏం రాయాలి చెప్పండి? చైల్డిష్ వే. దిస్ వర్డ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ టు స్పెల్ అండ్ ఈవెన్ వర్స్ ఇట్ ఈస్ ప్రొనౌన్స్డ్. ప్రొనౌన్స్ అని ఇక్కడ ఉంది, మీరు ప్రొనౌన్స్డ్ రాయాలి. యూ షుడ్ నాట్ హ్యావ్ డన్ దట్. ఐ వాజ్ వెరీ డాష్ ఆఫ్ యూ. థాట్ ఆఫ్ యూ, THOUGHT, థాట్ ఆఫ్ యూ మీరు రాయాల్సింది. మీరు ఆలోచించి రాయాలి. అర్థమవుతుందా? అన్నీ నేను చెప్పడం కాదు, మీరు ఆలోచించి మీరు కరెక్ట్గా విన్నాయి మీరు ఆలోచించుకొని రాయాలి. హీ డిడ్ నాట్ పాస్ హిజ్ ఎగ్జామ్. హీ వాజ్ డాష్ ఇన్ ద సెకండ్ అటెంప్ట్. సక్సీడ్ అని ఉంది ఇక్కడ, సక్సీడెడ్ అని మీరు రాయాలి. సమ్ ఆఫ్ ద ఇండియన్ సిటీస్ ఆర్ డ్రెడ్ఫుల్లీ క్రౌడెడ్ అని ఉంది ఇక్కడ, మీరు పెట్టవలసింది క్రౌడెడ్. ద టర్మ్ వన్ ద ఛాంపియన్ అని ఉంది. ఛాంపియన్ అంటారు కదా, ఛాంపియన్షిప్. దెర్ ఈజ్ ఎ వెరీ హై డాష్ దట్ దే విల్ బీ లేట్. లైక్లీ అని ఉంది. హై తర్వాత ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ డాష్ ఇన్ హిస్ థియరీ. వీక్. I could not find any weak. There was a 3-hour dash because of the strike. Stopped. You need a dash of motivation, organization and revising టు లెర్న్ ఇంగ్లీష్. ఇవన్నీ కంబైన్ చేసి మీరు రాయాలి. ఈ రెండు మీరు ఆలోచించి ఈ గ్రామర్లో ఈ పేజీలో ఉన్నటువంటివన్నీ కూడా మీరు చక్కగా ఆలోచించి
మీరు రాసి నాకు వాట్సాప్ చేయాలి. అర్థమైందా? అండర్స్టాండ్? అర్థమైందా లేదా? మళ్ళీ ఒకసారి చదవనా? రెస్పెక్ట్, స్కిల్ఫుల్, ప్రపోజల్, లాఫుల్, capture, worthy, amazed, conquered, frightened, remain. ఇక్కడ బ్రాకెట్స్లో ఉన్నాయి, చదువు. చైల్డ్, ప్రొనౌన్స్, థింక్, తర్వాత సక్సీడ్, క్రౌడ్, ఛాంపియన్, లైక్లీ, వీక్, stop, combine. These are the sentences. You have to choose the correct one and write in that blanks and send to me. Okay children.